హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ప్రేమ సింగాడి. ఇవైతే చిన్న చేపలండి, చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవి ఎండబెట్టిన చేపలు అనమాట. వీటిని నేనైతే పొడి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఇలా సైడ్ డిష్గా అనమాట, మన అన్నంలో కలుపుకొని తినడానికైనా చాలా బాగుంటుంది. లేదంటే మనము చపాతీలో కానీ లేదంటే పప్పు అన్నంలోకి నంచుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఇవి కడగాల్సిన పని ఏం లేదండి. మంచిగా తుడుచుకొని క్లాత్ తోటి తర్వాత ఇలా పాన్లో వేసేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి, ఎర్రగా అయ్యేటట్టుగా. అంటే పచ్చివాసన పోయేదాకా కొంచెం మనం మిక్సీ పట్టినా కూడా మెదగటానికి వీడేటట్టుగా వేసేసి దానిపైన నేను కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. అలా ఆయిల్ వేసుకుంటే మనకి దగ్గరగా ఉంటుందన్నమాట. మరీ పొడి పొడిగా అవ్వకుండా కొంచెం దగ్గరగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి అంటే మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత చిన్నగా ఉన్నాయి, ఎంత రెడ్గా వేగాయో. ఇవి వేస్తుంటే మాత్రం ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుందండి చాలా. చూడండి, నేను మిక్సీ జార్లోకి వేసేసాను. దీంట్లోకి అయితే తగినంత సాల్ట్ వేసుకోవాలి. మేమైతే ఇంత వేస్తున్నాను నేనైతే. సో అంత వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం అయితే నేను 1 స్పూన్ దాకా వేస్తున్నానండి. ఇదండి నేను చూపించిన ఈ మెజర్మెంట్. నేనైతే ఈ దానికి తగ్గట్టుగా నేను 1 స్పూన్ వేసేస్తున్నాను. కారము పూర్తిగా 1 స్పూన్ అనమాట. నేను వేసేసి కొంచెం పల్స్గా మిక్సీ పట్టుకోవాలి. మనము చూపిస్తున్నాను చూడండి, ఓన్లీ అలా కచ్చా పచ్చగా అనమాట, నలిగినట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటేనే మనం తినేటప్పుడు నోటికి తగులుతుంది అనమాట. పూర్తిగా నున్నగా పట్టేసుకోవడం కన్నా ఇలా కచ్చపచ్చగా పట్టుకుని అంటేనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. తర్వాత నేను వెల్లుల్లి వేసి జస్ట్ పల్స్ అనమాట, పల్స్ ఇస్తే పల్స్ లాగా జస్ట్ లైక్ అలా ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీకు మాత్రం ఇది నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.